కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరి గతించిన కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి సమస్త అనారోగ్యాల నుంచి అపాయాల నుంచి తప్పించి ఈ విధంగా మరలా ఆయన సన్నిధిలో మనలందరిని కూడా సమకూర్చిన దేవాతి దేవునికి మనం అందరం కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నామని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఈ దినం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. మరి ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ఏంటంటే విశ్వాసాన్ని గురించినటువంటి అంశం, విశ్వాసము. మరి ఈ విశ్వాసం గురించి లేఖనాల్లో అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి భక్తుల జీవితాలు మనందరికీ మనము కూడా అదే విశ్వాసం కలిగి ఎలాగూ బ్రతకాలో మనందరి కళ్ళు తెరిపించడానికై, మనల్ని అందరిని కూడా విశ్వాసానికి లోబర్చడానికి దేవుడు అనేకమైన విషయాలు, అనేకమైన భక్తుల ద్వారా మనకు దేవుడు రాయించి తెలియపరుస్తూ ఉంటున్నాడు. మనందరికీ తెలిసినటువంటి మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అనని రాయబడిన లేఖనాలను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే విశ్వాసం అనేది అసలు ఏంటి అని అంటే, ఇప్పుడు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఏమంటే దృశ్యమైనవి చూడడం కాదు కానీ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అంటున్నాడు. అంటే విశ్వాసం అనేది, కాబట్టి మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? కనబడని ఆ దేవుడిని, కనబడని ఆ పరలోకాన్ని, కనబడని ఆ దేవాది దేవుని యొక్క శక్తిని, ఆయన క్రియలను బట్టి మనం తెలుసుకోవడానికి ప్రయత్నపడుతూ ఉండాలి. అలా తెలుసుకోవడమే విశ్వాసం అని లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటున్నాయి. అందుకే మరొక చోట కూడా, ఇప్పుడు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనని మనం చూడగలుగుతూ ఉంటాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో. అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇంతకు ఏం వినాలి అనంటే, అంటే దేవుని మాట వినాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇవ్వడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఆయన మాటలు మనం వినాలి, చదవాలి, ఆ ప్రకారంగా మనం ప్రవర్తించాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఈ లేఖనాల్లో మనం చదవట్లా, ఈ లేఖనాల్లో ఏముందో తెలుసుకోవడానికి మనసు పెట్టట్లేదు, సమయాన్ని హెచ్చించట్లేదు, మన ఇష్టం వచ్చినట్టుగా మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటే, వీటిలో రాయబడినటువంటి మాటలు వినేవాడు, చదివేవాడు, గ్రహించేవాడు ధన్యుడు, ఎందుకంటే కాలం సమీపమై ఉన్నది కనుక అంటాడు. అంటే టైం లేదు. ఇప్పుడు మనం అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే, ఈ మాటలు మనం చదవాలి, వినాలి, గ్రహించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాబోయే ఉగ్రత నుంచి తప్పించడానికి మనకు మెలకువలు నేర్పించేది, మన మార్గాలను సరిచేసేది, మన జీవితాలను మార్చేది, పరిశుద్ధపరిచేది ఈ లేఖనాలు, దేవుని మాట. ఆ మాటల్నే మనం ధ్యానించకుండా, వినకుండా, గ్రహించకుండా, ప్రవర్తించకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకడం అలవాటు చేసుకుంటున్నామంటే దాని వెనకాల ఒక పెద్ద ప్రమాదాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం అని అర్థం. లేదు, నన్ను సరి చేసుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి అంటున్నావు అంటే దేవుని మాటలు నువ్వు చదువు. అంటే చాలామంది కొన్ని సాకులు చెప్తూ ఉంటారు. అలా సాకులు చెప్పేవాడికి నేను చెప్పేటటువంటి జవాబు ఏంటంటే, చదవాలన్న మనసు, తెలుసుకోవాలన్న ఆసక్తి మనకుంటే ఏది కూడా మనకు అడ్డు ఉండదు, దానికి ఉదాహరణ చెప్పనా? అంటే నా పని నేను చేసుకుంటానే ఈ ప్రభువుని నమ్మిన ఈ కాలం అంతా కూడా 19 సార్లు దేవుని వాక్యం చదివాను, 19 సార్లు దైవ గ్రంథాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివా. అంటే ఈ ఉదాహరణ చాలా, నా పని నేను చేసుకుంటాను. అంటే ఒక సంఘం ఉందంటే ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను, లేకపోతే దేవుని పనిలో ఉన్నానని ఏ పని చేయకుండా అలా కాలం గడిపి నేను చదవాలా ఆ 19 సార్లు. నా పని నేను చేసుకుంటానే ఖాళీ టైంలో దేవుని మాటలను మేము చదవాలి, తెలుసుకోవాలి, ఏముందో దాంట్లో
దేవుని మనసు ఏంటో అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో దొరికిన ప్రతి అవకాశాన్ని, ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లేఖనాల్లో ఉన్న సత్యాలను తెలుసుకోవాలన్న ఆసక్తితో దేవుని మాటల దగ్గర కూర్చోవడం జరిగింది. కనుక ఏది కూడా మనకు ఆటంకంగా ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు. ఇది ప్రాముఖ్యమైనది, ఇది మనల్ని సరిచేసేది. దీన్ని చదివేవాడు, వినేవాడు, గ్రహించేవాడు ధన్యుడు అన్న రాయబడిన మాటలు మనకి కనబడుతున్నప్పుడు ఈ మాటలు ధ్యానించకుండా మనం ఎలా బ్రతకగలం చెప్పండి. కాబట్టి ఈ మాటలు మనం ధ్యానించాలి. ఎందుకంటే ఈ మాటలు మనం తెలుసుకోవడాన్ని బట్టి, ఈ మాటలు మనం వినడాన్ని బట్టి, ఈ మాటల్లో ఉన్న వాటి ప్రకారం బ్రతకడాన్ని బట్టి మన విశ్వాసం రోజు రోజుకు అభివృద్ధి పరచబడుతూ ఉంటుంది. దేవుని మీద విశ్వాసం మరింతగా రెట్టింపు అవుతూ దేవుని కోసం బ్రతకాలన్న ఆశ, ఆలోచన మరింతగా ఎక్కువ అవుతూ ఉంటుంది. దేనిని బట్టి అంటే దేవుని మాటలు మనం తెలుసుకోవడాన్ని బట్టి, వినడాన్ని బట్టి, చదవడాన్ని బట్టి అని నేను దృఢంగా చెప్పగలను. అందుకే ఇరిమియా గారు రాస్తూ ఇరిమియా గ్రంథంలో 7వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఏమంటే ఎంత చక్కని మాటలు మనకు అక్కడ కనబడుతుంది చూడండి. ఇరిమియా గ్రంథము 7వ అధ్యాయము 27, 28 వచనాలు. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియ్యరు గనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండి ఉండకుండా కొట్టివేయబడినది. దేవుని మాట విననొల్లని వారు, నీవు వారిని పిలిచినను నీకు ఉత్తరమియ్యరు. తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడని వారు, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. అంటే విశ్వాసము, దేవుడి మీద ఉంచవలసినటువంటి ఆ నమ్మకము రాను రాను అభివృద్ధి పరచబడుతూ దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం మన జీవితాలు ముందుకు వెళ్లాల్సినది బదులుగా ఏమైపోతుందంట, నమ్మకము వారిలో నుండి తొలగిపోతూ ఉన్నది. కేవలం ఎందును బట్టి అంటే నా మాట వారు విననొల్లని వారు వినలేదు కాబట్టి అంటున్నాడు. చూసారా, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్కరు నడవడికలను మనం గమనించినప్పుడు అంటే దేవుని గురించినటువంటి ఆ సమాచారం, ఆ మాటలు మాట్లాడకుండానే లోక సంబంధమైన వాటి కోసం ఈ మాటలు, ఈ శరీరం వాడబడుతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద విశ్వాసం లేనివాడు ఏం మాట్లాడగలరు చెప్పండి. అందుకే అంటున్నాడు, నమ్మకం వారిలోంచి తొలగిపోయింది కనుక వారి నోటన ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది అది. అందుకే పౌలు గారు అంటారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, విశ్వసించుచున్నాము కనుక మాటలాడుచున్నాము అంటాడు. దేవుని గురించిన సమాచారం, దేవుని గురించినటువంటి విషయాలు, దేవుని కార్యాలు మనం వివరించాలంటే, మనం మాట్లాడగలగాలి అంటే మనలో సంపూర్ణమైన విశ్వాసంతో మన హృదయాలు నింపబడి ఉండాలి. అవి లేనివాడు లోకంలో ఉన్న సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు, లోకంలో ఆరితేరిపోయి ఉంటాడు, లోక జ్ఞానంతో విర్రవీగుతూ ఉంటాడు, దేవుని పిల్లలుగా పిలువబడుతూ కూడా. అదే సూచన, అదే గుర్తు. ఒక ముగ్గురు సహోదరులు కలుసుకున్నప్పుడు దేవుని గురించినటువంటి విషయాలు కాకుండా లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారంటే దాని వెనకాల ఏముందంటే వీరి హృదయాలలో దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం లేదు, దేవుని మాటలు వీరి హృదయాలలో లేవు కనుక వీరు అందరిలాగానే లోక సంబంధమైనటువంటి విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. అదే గుర్తు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఏమంటే ఎడతెగక ప్రార్థన చేయమన్న మాట మనకు బాగా గుర్తుంది. ఆ విషయంలో కూడా మనం చాలా వెనకబడే ఉంటాం. కానీ దేవుడు ఒక చోట అంటాడు, ఎడతెగక దేవుని యందు నీవు నమ్మిక ఉంచు అంటాడు. అంటే విశ్వాసం అనేది అప్పుడప్పుడు ఉంచేది కదా. అవసరాలను బట్టి విశ్వాసం తెచ్చుకుని కష్టం వచ్చినప్పుడు ఏదో విశ్వాసిలాగా ప్రదర్శిస్తూ, అవసరం వచ్చింది కనుక ఏదో దీన మనస్కుడిగా లేదా దేవుని మీద ఎక్కడ లేని నమ్మకం కలిగిన వాడిగా వేషం వేసుకుని ప్రార్థన చేయడం కాదు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం చూడండి. పాత నిబంధన గ్రంథంలో హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. అంటే నమ్మకం కూడా ఎలా ఉంచాలి దేవుని మీద?
ఎడతెగక ఉంచాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. విశ్వాసం కూడా ఎడతెగక దేవుని యందు మనం కలిగి ఉండాలి. అన్ని విషయాలలో, కష్టాలలో, నష్టాలలో, ఏమంటే కలిమిలో, లేమిలో, అన్ని విషయాలలో, అన్ని సమయాలలో మన జీవితకాలం అంతయు ఎడతెగక దేవుని యందు విశ్వాసముంచు అంటున్నాడు దేవుడు. ఈ విషయంలో మనం ఎలా ఉన్నాం? ఎడతెగక విశ్వాసం కలిగి ఉంటున్నావా? ఇప్పుడు కొంతమందికి అన్ని బాగున్నాయి అనుకోండి, ఇక దేవుడిని పట్టించుకోరు. అదొక రోగం అనమాట. ఏమీ లేనప్పుడు దేవుడు అని సేవకుల చుట్టూ, చర్చి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అన్ని సమృద్ధిగా వచ్చేసి అనుకున్నప్పుడు ఇక దేవుడు అంటే లెక్కలేనితనం వచ్చేసింది అనమాట. అంటే నాకు అనిపిస్తూ ఉండేది, నాకు కానీ ఎవరికైనా సరే ఇక్కడ ఏదో ఒకటి పొదువుగా మన జీవితంలో ఉండడమే గొప్ప భాగ్యం అనుకోవాలి. అన్నీ ఉన్నాయి అనుకోండి మనకి, ఇంకా దేవుడు ఎవరు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాం, సంఘానికి దూరం అయిపోతూ ఉంటాం. అంటే సేవకుడితో కాంటాక్ట్లో ఉన్నాం. అంటే కొంతమంది ఏంటో కానీ సేవకుడే ఫోన్ చేయాలి సంఘస్థులకి, వాళ్ళు చేసి మాట్లాడరు. ఒక సేవకుడితో మనం మాట్లాడితే అది మనకు ఆశీర్వాదకరం. ఆయన దేవుని ఆత్మతో నింపబడి ఉంటాడు. ఒక మంచి వివేచన, జ్ఞానంతో కలిగి ఉన్నవాడే సేవకుడు కదా. మన విషయాలు ఆయనతో పంచుకుంటే కొన్ని మంచి దైవ సంబంధమైన దేవుని ఆత్మను బట్టి నింపబడి ఉండడాన్ని బట్టి కొన్ని మంచి సలహాలు మన కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం, మన అన్ని విషయాల్లో కూడా మేలు కలిగించే కొన్ని విషయాలు వారి ద్వారా మనకు నేర్చుకోవడం అవసరం ఉంది అని అన్న విషయాలు పక్కన పెట్టి చాలామంది అంటే కంటికి కనబడకుండా తిరుగుతూ ఉంటారు వారం మొత్తం కూడా. ఇంకా ఆదివారం దర్శనం ఇస్తారు, ఆదివారం కూడా దర్శనం ఎవరు. అంటే ఇలా ఉండడాన్ని బట్టి మనం ఏమవుతూ ఉన్నామంటే విశ్వాసంలో వెనకబడిపోతూ ఉంటున్నాము. విశ్వాసంలో వెనకబడుతూ ఉంటున్నాం. విశ్వాసిని నేను అయ్యాను అని చెప్పుకోవడం కాదు, కానీ ఆ విశ్వాసం చివరి వరకు మన జీవితకాలం అంతా ఎడతెగక దేవుని యందు విశ్వాసం ఉంచుతూ మనం మరణించే ఆ మరణ దినం వరకు కూడా మనలో ఆ విశ్వాసం మరి సజీవంగా ఉంచుకుంటూ, రెట్టింపు చేసుకుంటూ, వృద్ధి అవుతూ మన జీవితాలను ఆ విధంగా ముగించుకోవడానికి సహితంగా, విశ్వాసహీనులుగా మన జీవితాన్ని ముగించుకోకూడదు. విశ్వాస సహితులుగా, విశ్వాసంతో నింపబడిన వారిగా మన జీవితాలను మనం ముగించుకోవాలి. పౌలు గారు అంటారు కదా, విశ్వాసాన్ని నేను అన్నాడంటే విశ్వాసంలో బలహీనమైపోయే పరిస్థితులు వస్తాయి, విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితులు వస్తాయి, విశ్వాసంలో అంటే అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. వీటన్నిటిని కూడా అధిగమించి ముందుకు వెళ్ళగలిగే పరిస్థితిని మనం కలిగి ఉండే పరిస్థితి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉండాలి. దానికి కావలసినటువంటి ఆ ఇంధనాన్ని, ఆ శక్తిని, ఆ విశ్వాసాన్ని మనలో ఎడతెగగా ఉంచుకోగలిగే ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని, ఆ స్థితిని మనం ఎల్లప్పుడూ కూడా సంపాదించుకుని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉండాలి. అందుకే ఒకానొక టైంలో ఏమండి శిష్యులు కూడా యేసు ప్రభు వారిని ఏమని అడుగుతారు? లూకాసు వార్త 17వ అధ్యాయం 5-6 వచనాల్లో, ప్రభువా మా విశ్వాసాన్ని నీవు వృద్ధి కలిగించు అని అడుగుతారు. ఎందుకని అడిగారంటే విశ్వాసంతో మనం నింపబడితే ఏదైనా చేయడానికి సాధ్యం అవుతుంది అని ప్రభువు బోధనలో ఆయన చేస్తున్న కార్యాలను బట్టి వాళ్ళు అలా చేయడం అనేది విశ్వాసంతోనే సాధ్యం అవుతుందన్న విషయాన్ని ప్రభు యొక్క క్రియలను బట్టి వారు అర్థం చేసుకున్నారు కనుక, ఆయన బోధనలను బట్టి అర్థం చేసుకున్నారు కనుక, విశ్వాసంలో మమ్మల్ని వృద్ధి కలిగించు, డెవలప్ చెయ్యి అని. ఈరోజు మనం ఎలా ఉన్నాం? విశ్వాసంలో రోజు రోజుకి దిగజారిపోతున్నారేమో అనిపిస్తూ ఉండేది. ఒక చిన్న కష్టం వస్తే బలహీనపడిపోతూ ఉంటారు, విసుగు చెందుతూ ఉంటారు. ఒక ప్రార్థన ఉండదు, ఒక బైబిల్ ధ్యానం ఉండదు, ఎవరికన్నా చెప్పాలన్న ఆసక్తి. ఎందుకంటే ఇతరులను రక్షించాలన్న ఆలోచన మనకు రావాలంటే ముందు మనం పర్ఫెక్ట్గా ఉంటేనే కదా. ఇతరుల అవసరాలు మనం తీర్చాలని అంటే ముందు మనకుంటేనే కదా. అవి మనకు లేనప్పుడు, అది ఆత్మానుసారంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఆత్మలో మనం సమృద్ధిగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఎదుట ఆరిపోయినటువంటి ఆత్మలను మనం రక్షించాలి అన్న ఆలోచన వచ్చింది. రక్షించడానికి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మనమే దిగజారిపోతూ ఉంటుంటే, మనమే సన్నగిలిపోతూ ఉంటుంటే, మనమే చల్లబడిపోతూ ఉంటుంటే ఎదుటి వారి గురించినటువంటి ఆలోచన మనకి ఎలా వచ్చింది చెప్పండి? అందుకే విశ్వాసంలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే వృద్ధి చెందుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. అలా అభివృద్ధి చెందాలంటే కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, అవి చేస్తేనే అవి జరగడానికి అవకాశం ఉంది.
అభివృద్ధి పరచబడాలని తెలిసినా అవి మనం చేయనప్పుడు అభివృద్ధి పరచబడడం అనేది మన జీవితంలో జరగదు. అవి ఏంటి అని అంటే ఇంకా కొంత ముందుకు వెళ్తే మన ఆ విషయాలను కూడా మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక విశ్వాసం అనేది ఎలా ఉండాలి అన్న దాని గురించి మనం ఆలోచించగలిగితే, అంటే విశ్వాసంలో మనం బలహీనులుగా ఉండకూడదు, అటు ఇటు అన్నట్టుగా ఉండకూడదు. మొదటి పాయింట్ ఏంటంటే అటు ఇటు అన్నట్టుగా మన విశ్వాసాన్ని ద్విమనస్కత్వంతో కూడినదిగా మనం ఉంచుకోకూడదు. సంపూర్ణమైన విశ్వాసం దేవుని పట్ల మనం కలిగి ఉండడానికి సిద్ధపడి ఉండాలి. అందుకే యాకోబు గారు రాస్తూ యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుండి, మీలో ఎవరికైనాను జ్ఞానం పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అంటే మనలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉందా? మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి, మనుషుల దగ్గర పరిగెట్టడం కాదు. నేను అందుకే మొట్టమొదటి ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలని నేను చెప్తానంటే, అంటే దేవుని పాదాల దగ్గర మనం నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. మొట్టమొదటి ప్రియారిటీ, దేవా నా పరిస్థితి ఇది, నేను నీ మాటలను నీ జ్ఞానాన్ని ఆస్వాదించలేకపోతున్నాను. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఎన్ని చదివినా జ్ఞాపకం ఉండలేదు, ఎంత విన్నా మర్చిపోతున్నాం అని మాట్లాడుతాం. దానికి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే, ఏమంటే ఒక సంపూర్ణమైన విశ్వాసం ఆ వ్యక్తిలో లేదు. దేవుణ్ణి అడిగి మనం సంపాదించుకోవాలి ఏదైనా సరే. మన సొంత ప్రయత్నాలు, మన సొంత తెలివితేటలు, అంటే చాలామంది ఉన్న చదువును బట్టి, ఉన్నటువంటి ఆ నోరుని బట్టి సాధించేద్దాం, గెలిచేద్దాం, లేకపోతే ఏదో ఒకటి చేసేద్దాం అని ప్రయత్నం పడుతూ ఉంటారు. ఇది చాలా చాలా ప్రమాదం. వాక్ చాతుర్యం కాదు మనకు ఉండాల్సింది, దేవుని దగ్గర నుండి ఆ వాక్ శక్తి, దేవుడు మనల్ని నడిపించే స్థితి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుడిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జీవం కలిగిన వాడు దేవుడు అని మనకు తెలుసు. జీవం కలిగినటువంటి దేవుడు పాడైపోయిన మన జీవితాలను మరలా జీవింపజేశాడు, మరలా బాగు చేశాడు అన్న విషయం మనకు తెలుసు. అయినా సరే దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడంటే, విశ్వాసం లేని హృదయాలలో, విశ్వాసం ఉన్న పరిస్థితులను బట్టి, జీవితాల్లో ఎదురవుతున్నటువంటి పరిణామాలను బట్టి మనిషి బలహీన పడే ఆ క్షణాలలో దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ బలహీనతే వాడు ఆసరాగా తీసుకుని వారిని విశ్వాసంలో నుంచి తొలగించడానికి దుష్టుడు ప్రవేశిస్తాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే ఒక చక్కని మాట అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. 5వ అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా అంటే మరలా రెండవసారి ఎవరైతే ఏమండి తల్లి గర్భంలోంచి వచ్చింది మొదటిసారి అయితే, రెండవసారి ఏమండి ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఒక వ్యక్తి పాపాలు క్షమించబడడానికి దేవుని దగ్గరకు వచ్చి కలిగి జీవించడానికి, దేవుడిచ్చే రక్షణను పొందుకోవడానికి ఒక మనిషి ఎప్పుడైతే సిద్ధపడతాడో అలాంటి వారు దేవుని వలన పుట్టినవారు. కాబట్టి దేవుని వలన పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నాడు. ఈ పాపపు లోకాన్ని, ఈ లోకానికి అధికారిగా ఉన్నటువంటి దుష్టుడిని ఎదిరించి, అది ఎంతటి ప్రతికూల పరిస్థితి అయినా సరే, మనం నా వల్ల కాదు, దీన్ని నేను చేయలేను, ఉండలేను, జరిగించలేను, ఇలా బ్రతకడం కష్టం అని అనుకుంటున్న పరిస్థితుల మధ్య అయినా సరే మనం దేవుని పట్ల ఒక సంపూర్ణమైన విశ్వాసం నిలపగలిగితే, ఆయన మాటల దగ్గరకు వచ్చి ఆయన మాటలను విశ్వసించి విశ్వాసులుగా మనం మారి ఆయన మాటలు ప్రతి దినము చదువుతూ, వింటూ, ఆ గైగొంటూ, అనుసరించి బ్రతకడం అనేది అలవాటుగా మనం చేసుకుంటే మన జీవితాలు ఊహించలేనంతగా ఎంతటి పాపంతో నింపబడిన ఈ లోకంలో ఉన్న మనుషులతో మనం బ్రతుకుతూ ఉన్నా సరే పాపం అంటకుండా బ్రతకగలిగే ఉన్నతమైన దైవ సంబంధమైనటువంటి
ఆ పరిశుద్ధమైన ఆ విజయం తాలూకు ఆ జీవితం మనకి రాగలగాలనంటే మనలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది మనలో ఉండి తీరాల్సిందే. ఈ విశ్వాసం అనేది ఎలాంటిదంటే ఏమంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. ఈ మూడిటిలో శ్రేష్టమైనది ఏదన్నాడు? ప్రేమ అన్నాడు. విశ్వాసం తక్కువది అని అనుకుంటాం మనం. విశ్వాసం ఎలాంటిదో నేను చెప్తాను, ఉదాహరణ వినండి. ఏంటంటే విశ్వాసం అనేది ఎలాంటిదంటే ఏమంటే ఒక రూపాయి కూడబెడితే ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు, ఒక 1,00,00,000 రూపాయలు అయినట్టుగా విశ్వాసంతో మొదలవుతున్న మన జీవితాలు ఆ తర్వాత నిరీక్షణ, ఆ తర్వాత ప్రేమలోనికి వెళ్తాయి అన్నమాట. అంటే ఇక్కడ రూపాయికి విలువ లేదు అనడానికి అర్థం లేదు అని అనుకుంటే అర్థం లేదు. విశ్వాసం కూడా అలాంటిదే. ఒక రూపాయి కూడబెట్టి లక్షలు ఎలా కూడబెడతారో అంటే విశ్వాసం కూడా పరిపూర్ణమైన ప్రేమలోనికి వెళ్ళడానికి విశ్వాసంతో మొదలవ్వాలి. మనం మొదట విశ్వాసంతో మొదలైన మన విశ్వాస జీవితాలు దేవుని ఎదుట ఆ తరువాత సంపూర్ణమైన ప్రేమలోనికి తొంగి చూడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అనేది చిన్నదా పెద్దదా? చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. ఆ ప్రేమను చేరుకోవాలంటే విశ్వాసం అనేది ఒక రూపాయి లాంటిది. అలా విశ్వాసం అభివృద్ధి పరచబడుతున్న క్రమంలో మనిషి ప్రేమలో పరిపూర్ణుడిగా అవడానికి అవకాశం ఉంటుంది. అంత గొప్పదన్నమాట విశ్వాసం. కాబట్టి విశ్వాసం అనేది మనలో ఎల్లప్పుడూ కూడా 100కి 100 పాళ్ళు కలిగి మనం దేవుని ఎదుట మనం ప్రవర్తించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మన విశ్వాస జీవితాలు విజయం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే దుష్టుడికి అవకాశం ఇవ్వకూడదు. దుష్టుని మన దగ్గరికి చేరనివ్వకుండా ఉండడానికి కూడా అంటే విశ్వాసం అనేది చాలా గొప్పది. యేసుక్రీస్తు వారు కూడా ఆకలితో ఉన్నప్పుడు విశ్వాసానికి కర్తగా ఉన్నటువంటి ఆయననే విశ్వాసంలో నుంచి తొలగించాలి అన్న ఉద్దేశంతో దుష్టుడు ఏం చేస్తాడు? ఈ రాళ్ళు రొట్టెగినట్లు చెయ్యి అని అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటారు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. అంటే దేవుని మాట మనిషికి జీవాన్ని ఇచ్చిద్ది. ఆ మాట వలన విశ్వాసం వచ్చింది. ఆ మాట విశ్వసించడాన్ని బట్టి మనలో మనం బ్రతకడానికి, అనగా దేవునిలో బ్రతకడానికి, దేవుడు అనుకున్నట్టుగా బ్రతకడానికి, జీవం కలిగి బ్రతకడానికి ఆ మాటే మనలను ముందుకు కొనసాగింపజేసిందని ప్రభువు చెప్పాడు. అంటే దుష్టుడు చూసారా, బలహీనపరచడానికి విశ్వాసంలో ప్రభువుని సైతం కూడా, విశ్వాసానికి కర్తగా ఉన్న ప్రభువునే బలహీనపరచడానికి వాడు ప్లాన్ వేశాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తూ అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, 6:16, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు. విశ్వాసం అనే డాలుని మీరు పట్టుకోండి, దానితో దుష్టుడు వేసే అగ్నిబాణాలన్నీ ఆర్పడానికి మీరు శక్తిని మీరు పొందుకుంటారు అంటున్నాడు. దుష్టుడు అనేక విధాలుగా వాడు అగ్ని బాణాలతో మనకున్న విశ్వాసాన్ని తీసివేయడానికి, చల్లార్చడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడు వేసే అగ్ని బాణాలన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఆర్పే వారంగా ఉండాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకుంటే ఆ శక్తి అనేది మనకు వచ్చింది అని చెప్తున్నాడు. అంటే దుష్టుడిని జయించాలని అంటే మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం అనేది ఒక డాలు లాంటిది అంటున్నాడు. ఇంకా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం అంటాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ఇది లోకమందున్న సహోదరులలో కూడా భయంకరమైనటువంటి శ్రమలే ఉన్నాయి. వాడిని ఎదిరించాలనంటే, దుష్టుడిని ఎదిరించాలనంటే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అంటున్నాడు. ఆ పై వచనంలో 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెదకుతూ తిరుగుతున్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే 9వ వచనంలో దుష్టుడి గురించి మాట్లాడుతున్నాడు.
దుష్టుడు లోకమందున్న మన సహోదరుల్ని రకరకాలుగా వాడు శ్రమ పెడుతున్నాడు. కాబట్టి విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉంటే దుష్టుని మీరు ఎదిరించగలుగుతారు అంటున్నాడు. చూసారా, విశ్వాసం అనేది ఎంత గొప్పగా మనకు కనబడుతూ ఉందో, ఎంత గొప్పగా కనబడుతూ ఉందో. ఇప్పుడు నేను విశ్వాసం అయిపోయానండి, ఇక నా జీవితం పరలోకం వెళ్ళిపోయిద్దండి, నేను వెళ్ళిపోతానండి పరలోకం అనుకుంటానికి వీల్లేదు. విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. విశ్వాసం నువ్వు చివరి వరకు, నీ మరణ దినం ఏ దినమైతే నియమించాడో దేవుడు, ఆ దినం వరకు కూడా నీకున్న విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుండా అన్ని విషయాలలో దేవుని పట్ల ఎడతెగక విశ్వాసం కలిగి జీవించేవాడిగా మనం ఉండడానికి మనం సిద్ధపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మరికొన్ని విషయాలు 3వ అధ్యాయంలోనే మరికొన్ని విషయాలు కనబడతాయి. ఆ విషయాలు కూడా మనం చదువుకోగలిగితే 3వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 15వ వచనం నుండి, మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. అంతం మట్టుకు మన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి. విశ్వాసనండి ఏదోనండి వెళ్తున్నాను, ఏదోనండి అలా ప్రార్థనలో గడుపుతున్నాను, ఏదోనండి అలాగా అనడానికి లేదు. మీకున్న విశ్వాసాన్ని అంతం వరకు గట్టిగా పట్టుకోమంటున్నాడంటే, గట్టిగా కలిగి ఉండాలంటున్నాడంటే అంతకంతకు దినదినము విశ్వాసంలో అభివృద్ధి పరచబడుతూ ఉండాలి. ఏం జరిగినా పర్వాలా, ఏం నా జీవితంలోకి వచ్చినా పర్వాలేదు, నేను విశ్వాసంలో స్థిరుడుగా ఉండాలి. చివరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా జీవితంలో విశ్వాసం మాత్రం నాలో నుంచి సపరేట్ అవ్వడానికి అవకాశం ఇవ్వకూడదు అన్న ఆలోచనతో మనం బ్రతుకుతూ ఉండాలి. ఎందుకంటే ఆ విశ్వాసమే మనలను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. విశ్వాసం లేని జీవితాలు దుష్ట హృదయాలతో నింపబడుతూ ఉంటాయి. అలాంటి వారు పరలోకం ఏమెళ్తాడు చెప్పండి? ఆ కింద వచ్చిన చదువుకుంటే, ఇంకా విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపనని ఎవరిని గురించి ప్రమాణం చేసిన? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అంటే నిత్య విశ్రాంతిలోనికి మనం ఈరోజు వెళ్ళడానికి మనం ప్రయాసపడుతున్నాం. సంఘంలోనికి వచ్చాం. ఒకనాడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశంలోనికి వెళ్ళడానికి వారి ప్రయాణాన్ని కొనసాగించి మధ్యలోనే వారి ప్రయాణాన్ని ముగించుకున్నారు. అరణ్యంలో వారి శవాలు రాలిపోయాయి. ఎందుకో తెలుసా? అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేదని గ్రహించుచున్నాము అంటున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? అవిశ్వాసం ఏమన్నా మనలో ఉందా? ఆ విశ్వాసం నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళలేకుండా ఆటంకంగా మారుతుంది అని మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఒకనాడైతే వాళ్ళకున్న అవిశ్వాసాన్ని బట్టి కనాను దేశం వెళ్ళలేకపోయారు. కానీ ఈరోజు ఒకవేళ మనకి అవిశ్వాసం మనలో చోటు చేసుకుంటే నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళకపోవడానికి కారణం మనకున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టియే అంటున్నాడు. రావడం గొప్ప కాదు, సంఘంలోనికి బయలుదేరడం గొప్ప కాదు, దేవునితో కలిసి నడవడానికి. అలా నడిచే క్రమంలో, వచ్చిన క్రమంలో అంతం వరకు మనకున్న విశ్వాసాన్ని కోల్పోకుండా చివరి వరకు నడవగలిగే పరిస్థితి మనం కలిగి ఉండటమే మన జీవితాలకు ఉపయోగకరంగా ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది తప్ప, లేకపోతే మన విశ్వాసం బలహీనపడితే మన జీవితాలు దుష్టుడికి స్థానం ఇస్తే మన హృదయాలలో ఎలాంటి ఉపయోగం ఉండదు అనని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇంకా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మరికొన్ని విషయాలు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. వాడబారన్నది, అక్షయమైనది, నిర్మలమైన ఆ స్వాస్థ్యము మనకు కలిగేటట్లుగా తన విశేషమైన కనికరం చొప్పున ఆయన మరలా మనలను జన్మింపజేశాడు. అంటే ఈ రక్షణలోనికి తీసుకుని వచ్చాడు. మన జీవితాలను
ఆయన అంగీకరించాడు, చేర్చుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు? తన స్వాస్థ్యం మనకు కలగాలి. ఆ కింద అంటాడు, ఆ కింద 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్నది ఒక రక్షణ. ఏంటది? నిత్య రక్షణ, పరలోకము. మన కళ్ళ ముందుకు తీసుకురావడానికి, మనల్ని అక్కడ చేర్చడానికి, మనల్ని అక్కడ చేర్చుకోవడానికి దేవుడు నిత్య రక్షణ మనకు కలగడానికి మనలను మరలా జన్మింపజేశాడు. అది ఎలా కలుగుతుంది అక్కడ చెప్తున్నాడు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అంటున్నాడు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంటే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడాలి. మనం విశ్వాసం ఉండాలి. మనకి దేవుని శక్తి మనలో ఉండాలంటే అంటే విశ్వాసం అనేది మనకు ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా, అంటే విశ్వాసం అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో పుష్కలంగా, అప్పుడు దేవుని శక్తి చేత మనం కాపాడబడుతూ ఉంటాం. మనం దేవుడు గొప్పవాడు, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో అంతం వరకు మనల్ని తీసుకువెళ్ళగలిగే శక్తి కలిగిన వారు, మనల్ని నడిపించగలిగే శక్తి కలిగిన వాడు, మనల్ని పోషించగలిగే శక్తి కలిగిన వారు, మనకి ఏదైనా చేయగలిగే ఆయనకంటూ అసాధ్యమైనది ఏది లేదు అన్న దృఢ విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఇప్పుడు చాలామంది దేవుడి గురించి మాట్లాడేదానికంటే కొంతమంది మాట్లాడేటప్పుడు, కొంతమందితో సంభాషించేటప్పుడు సహోదరులతో ఇప్పుడు దుష్టుడు గురించి ఎక్కువగా సంభాషిస్తూ ఉంటాం. దుష్టుడండి చాలా గొప్పడండి, దుష్టుడు ఏదో విధంగా మనల్ని పడేసేస్తాడండి, దుష్టుడు దేవుని శక్తి కంటే గొప్పవాడు అన్నట్టుగా వాళ్ళ మాటలు ఉంటాయి. అంటే ఒక పాపాన్ని జయించలేని వ్యక్తి అంటే ఎప్పుడు కూడా దుష్టుడు గొప్పవాడేవో అనుకున్న ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే అది ఎలాగో జయించాలో అర్థం కాక తారుమారైపోయి తికమకబడుతూ దేవుని పాదాల దగ్గర కనిపెట్టలేక, దేవుని శక్తి ఏంటో అంచనా వేయలేక, అంటే నిరుత్సాహమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఆ పాపంలో నుంచి బయటికి రాలేక, ఒక క్రమమైన భక్తి చేయకపోవడాన్ని బట్టి, తనకున్నటువంటి చెడుని తీసివేసుకోవడం కోసం సంపూర్ణంగా సిద్ధపడకపోవడాన్ని బట్టి మనిషి ఏమైపోతూ ఉంటాడంటే దేవుడి కంటే దుష్టుడే శక్తి కలిగిన వాడేమో అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి. వారికున్న అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ పరలోకమందు భద్రపరచబడి ఉన్న ఆ స్వాస్థ్యం ఏదైతే ఉందో, మన కొరకు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యము, అది మనం పొందుకోవాలంటే విశ్వాసము ద్వారా మనం ఎప్పుడూ కూడా నడిపించబడుతూ ఉంటే దేవుని శక్తి మనలో ఇమిడి బలంగా ఆ పని జరిగించడానికి, దేవుని కోసం బ్రతకడానికి మనం ముందుకు వెళ్ళే ఆ పరిస్థితి మనకి రావడానికి అవకాశం ఉంది. అందుకే విశ్వాసం చాలా గొప్పది. మనం చదువుకున్న మొదట్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందారనంటే, మన ముందు బ్రతికినటువంటి మన పితరులు, విశ్వాసులు, భక్తులు, దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వారు ఇట్లాంటి గొప్ప విశ్వాసం వారు నమ్మకంగా అంతం వరకు కలిగి జీవించడాన్ని బట్టి దేవుని ఎడల వారు ఒక మంచి సాక్ష్యం పొందుకున్నారు. నమ్మకమైన మంచి దాసుల వలె వారు దేవుని ఎదుట పరిగణించబడ్డారు. అంటే వారి జాబితా చదువుకుంటే ఇప్పుడు గంటల మనం ప్రసంగాలు చేయాలి. ఒక హేబేలు గారు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. ఇప్పుడు శ్రేష్టమైనది దేవునికి ఇస్తున్నాడంటే ఆయన హృదయంలో ఏముంది? విశ్వాసం ఉంది. అంటే మనం కూడా శ్రేష్టమైనది, మనలో ఉన్న దాంట్లో అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే ఎక్కువగా మన హృదయాల్లో దేవుడికి స్థానం ఇచ్చే విషయంలో కూడా అన్నిటికంటే గొప్ప, అందరికంటే ఎక్కువ ఇవ్వడం, గొప్పది ఇవ్వడం, విధవరాలి వలె ఉన్నవి అన్నీ ఉన్నవాడు ఇవ్వడం కాదు, కానీ ఏమి లేకపోయినా ఉన్నది అదే ఇవ్వడం. ఇలాంటి కార్యాలు మనం చేస్తున్నామా మన జీవితాల్లో? మనం కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం అనడానికి ఒక మంచి గుర్తు అనమాట. లేకపోతే మనం వేషధారణ కలిగినటువంటి విశ్వాసం మంది, నిష్కపటమైనటువంటి విశ్వాసం కాదు మనలో ఉన్నది, స్వార్థపూరితమైన విశ్వాసం.
వేషధారణలో ఉన్నటువంటి విశ్వాసమే మన విశ్వాసం కూడా. కానీ మనం ఎలా ఉన్నాం పరీక్షించుకుందాం. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. విశ్వాస వీరుడుగా హేబెలు గారు పరిగణించబడ్డారు. అలాగే నోహు గారు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేశాడు అని రాయబడి ఉండింది. ఓడ సిద్ధం చేశాడు. ఆయనకున్న విశ్వాసం ఎంత గొప్పది అంటే అంతకు ముందు చూడనటువంటి విషయాలు, అంతకుముందు జరగనటువంటి విషయాలు జరుగుతాయని దేవుని చేత హెచ్చరింపబడి మాట ఆయన ద్వారా వినబడినప్పుడు నోహు గారు ఏం చేశారు? పెడచెవును పెట్టకుండా నేను నా ఇంటి వారు సురక్షితంగా ఉండాలనంటే దేవుని మాట వినాల్సిందే. వారు ఎన్ని వదులుకున్నారో తెలుసా? ఎన్ని వదులుకున్నారు. అది తినాలి, ఇది తినాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి, అది చూడాలి అని బ్రతుకుతున్న మనుషుల మధ్య ఆ ఓడలోనికి వెళ్ళిపోయారు. ఇంచుమించుగా కొన్ని నెలలు ఆ ఓడలో వాళ్ళు గడిపారు. ఆ ఉన్నదేదో తింటున్నారు. వాళ్ళ శరీరానికి కావాల్సినవి కోకొలలుగా దాంట్లో లేకపోయినా సరే ఆ ఉన్నదంట సంతృప్తి కలిగి నేను దేవునితో ఉన్నాను, దేవుడు నన్ను అంగీకరించాడు, నేను బ్రతికున్నాను చాలు అన్నట్టుగా వారి జీవితాలు కొన్ని నెలలు ఆ ఓడలో గడిపారు. విశ్వాసంలో త్యాగాలు కనబడాలి మన జీవితంలో. విశ్వాసులు అని చెప్పుకుంటున్న మనకి త్యాగపూరితమైన జీవితం కూడా మనకు కనబడుతూ ఉండాలి. నోహు గారు అదే కనబడతా ఉంది కదా. వాళ్ళు 3 కోడళ్ళు, 3 కొడుకులు, భార్య, ఆయన ఓడలోనికి వెళ్ళిపోయి వారు గడిపినటువంటి క్షణాలు మనం గమనించుకోగలిగితే అన్నీ అనుభవించాలన్న ఆశలలోనికి వాళ్ళు వెళ్ళలేదు, కానీ లేవన్న బాధలోనికి వాళ్ళు వెళ్ళలేదు. కానీ నేను దేవుడు మాటకు కట్టుబడి నా జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టాలి. అక్కడ విశ్వాసం తాలూకు ఆనవాళ్ళు అక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. అలాగే అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబ్ గారు అన్ని దేవుడు వారికి ఇచ్చిన ఒక దేశాన్ని వారికి ఇచ్చినా సరే ఏది కూడా తమది కాదని ఎరిగి వాగ్దానం చేయబడినటువంటి దేశంలో వారు ఎలా ఉన్నారంట? పరవాసులుగా బతికారు. విశ్వాసానికి గుర్తులు ఇవన్నీ కూడా. ఈరోజు మనం విశ్వాసులు అని చెప్పుకుంటాం, అన్నీ మనకి కావాలని ఆత్రత పడతా ఉంటాం, వదులుకోవడానికి ఇష్టపడం. దేవుడే నీకు ఇచ్చడానికి దయ తెలిసి ఏదన్నా ఆర్థికంగా కూడా బాగున్నావు, ఏమన్నా లేని వాడికి ఏదైనా సహాయం చేయాలని ఆశ ఉండిద్దా? ఉండదు. మన క్రిస్మస్ రోజు మరి దేవుని పిల్లలని చెప్పుకునేవారు ఎంతమంది కనీసం ఆహారం లేని వారికి ఆహారం పంచగలిగారా? ఒక ప్రశ్న వేసుకుందాం. మనం క్రిస్మస్ వచ్చింది, కొత్త బట్టలు కొనుక్కున్నావు, కుటుంబంలో కావాల్సిన తినుబండారాలు వండుకున్నావు, హడావిడి చేసాం. ఎవరికి ఆలోచన వచ్చింది? కొంతమందికైనా నేను ఈ క్రిస్మస్ రోజున క్రీస్తుని జ్ఞాపకానికి నేను తెచ్చుకొని కొంతమందికి జ్ఞాపకం చేయడం కోసం, కొంతమంది ఆకలిని తీర్చేయడానికి నాకున్న ధనంలో నేను కొంత హెచ్చించాలి వాటి కోసం అన్న ఆలోచన ఎంతమందికి వచ్చింది? ఎంతమంది చేయగలిగారు? విశ్వాసం అనేది మాటలకు సంబంధించింది కాదు, చేతల్లో కనబడాలి. అందుకే యాకోబు పత్రికలో అవన్నీ చూసుకుంటే లేట్ అయిపోద్ది నేను చెప్తున్నాను, చూపించట్లేదు. అంటే క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు. ప్రాణము లేని శరీరం ఎలాగూ నిర్జీవమైనదో మృతమైనదో క్రియలేని విశ్వాసం కూడా అలాంటిదే అంటాడు. విశ్వాసానికి గుర్తు అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడెను. విశ్వాసం ఉంచాను, నేను పెద్ద గొప్ప విశ్వాసాన్ని చెప్పుకుంటూ క్రియలు లేకుండా, క్రియారూపం దాల్చకుండా, ఎవరికి ఏ సహాయం చేయకుండా, శ్రమ వచ్చినప్పుడు తూలిపోవడం, బలహీనపడడం ఇలాంటివి ఏం చేస్తున్నామో మనం. బైబిల్ ఏమి నేర్పిస్తుందంటే అంటే విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, అవసరమైతే శ్రమపడుటయు ఆయన పక్షముగా మనకు అనుగ్రహింపబడెను. అదే చేశారు వాళ్ళు, అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు. విశ్వాసానికి తండ్రి అబ్రహాం గారు. ఈరోజు చాలా విశ్వాసం అండి, అందుకేనండి ఆయనకి ఆ రకంగా ధనం వచ్చిందండి, ఆ రకంగా కట్టడాలు కడుతున్నాడండి, ఆ రకంగా సంపాదించేస్తున్నాడని విశ్వాసంతోనని చెప్పుకుంటాడు. ఆ రోజు విశ్వాసంతో నింపబడిన విశ్వాసానికి తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాం గారు అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగా బ్రతికాడు. అన్ని ఆయనకి కష్టాలు వచ్చినాయి. ఏమండి, శ్రమ పడడం కూడా విశ్వాసంలో భాగమే అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకుని
యోబు గారిని చూడండి. యోబు గారు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతని వంటి వాడు భూమి మీద ఎవడో లేడని చెప్పిన ఆయనకి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. ఆయనకి తెలిసింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం మాత్రమే ఉంచి అన్ని పొందుకున్నాను అని చెప్పుకోవడం కాదు, అవసరమైతే దేవుని నామాన్న శ్రమపడుటయో ఆయన పక్షాన నాకు అనుగ్రహింపబడాలి బడింది నా జీవితంలో. అందుకేనండి హెబ్రీయులకు రాసిన పత్రికలో కిందకు వచ్చేసరికి అంటారు 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 35, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకొని విడుదల పొందునల్లక యాతన పెట్టబడిరి. ఈ వీళ్ళు కూడా విశ్వాస వీరుల్లో జాబితాలో ఉన్నవాళ్లే, విశ్వాస వీరులుగా పిలువబడుతున్న వారే. అంటే పునరుద్ధానం పొందబడి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, ఖడ్గములతో చంపబడిరి. ఎవరిళ్ళు? ఇప్పుడు విశ్వాసం చెప్పుకునేవాళ్ళు, నాకు ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అందుకే నేను అంత గొప్ప, నేను పెద్ద విశ్వాసం చెప్పుకుంటున్నాను చాలామంది. నేనేమంటున్నానంటే విశ్వాస వీరుల్లో ఉన్న వీళ్ళు కూడా, ఆ జాబితాలో ఉన్న వీళ్ళు ఏమంటే రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుటూ అడవుల్లోనూ, కొండల మీదను, గుహలలోను, సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎవరైతే నిజ విశ్వాసము కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలని కంకణం కట్టుకుంటారో అలాంటి వారందరికీ ఈ లోకము యోగ్యమైనది కానే కాదు. ఈ లోకంలో నువ్వు ఇంకా అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించాలి, అది తినాలి, ఇది తినాలి, ఇది కట్టాలి, అది చేయాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలని ఒకవేళ ఈ దురాశలో కలిగి కూడా విశ్వాసం చెప్పుకుంటున్నావా, 100కి 100 నువ్వు విశ్వాసివి కాదు. దేవుని పక్షాన ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి అన్ని సమయాలలో అంత ఆ జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమే నా ఎడల సిద్ధించాలన్న ఆశ, ఆలోచనతో ప్రతి దానికి దేవుని చిత్తమే అన్నట్టుగా మన జీవితాలు లేఖనాలను బట్టి బ్రతకడం అనేది అలవాటు చేసుకుంటారో అలాంటి వారు మాత్రమే దేవుని ఎదుట విశ్వాసం కలిగినటువంటి వారు. అలాంటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, యోగ్యమైనది కాదు. ఎప్పుడెప్పుడు ప్రభువుని కలుసుకోవాలా, దేవుణ్ణి చేరుకోవాలా అన్నట్టుగా ఈ దినమే చివరి రోజు అన్నట్టుగా బ్రతుకుతారు చూసారా, అలాంటి వారు నిజమైన విశ్వాసులు. అలాంటి వారికి దేవుడు నిజంగా అర్థమయ్యాడు. కొంతమంది ప్లానింగ్లు చూడాలి, బ్రతికేది ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ 2050లో నేను ఇది చేస్తానంటాడు. అప్పుడు దాకా ఉంటున్నావో లేదో తెలియదు. ఇప్పటికీ 60-70 సంవత్సరాలు ఉంటాయి. కొంతమంది మాట్లాడే మాటలు 2050కి 2047కి ఇలా జరిగింది, ఇలా చేస్తాను, నేను అలాగూ చేయగలుగుతాను. కొంతమంది క్రైస్తవుల జీవితాల్లో కూడా ఏముందలే 4 రోజులు బ్రతికి వెళ్ళిపోయి జీవితం అన్నట్టుగా ఉండవు. పెద్ద పెద్ద కట్టడాలు ఎందుకు కట్టిస్తున్నాడు? ఇక్కడ ఉండిపోవాలన్న ఆశ లోన్ ఉంది. అట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ అందుకే ప్రభు అంటారు వారి క్రియలను బట్టి వారు ఎలాంటి వారో మనం నిర్ధారణ చేసుకోవాలి. మాటలను బట్టి కాదు, మాటలు ఎవడేం చదువుతాడు. వారి క్రియలు ఉంటాయి చూసారా, ప్లానింగ్లు ఉంటాయి చాలా. వారి క్రియలను బట్టి వారు నిజమైనటువంటి దైవ సంబంధికుల లేదంటే గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళ అని మీరు తెలుసుకోండి అంటాడు ప్రభు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతమైనది. క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవుడు ఒక మాట సెలవిస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటూ ఆ మాటల్లో ప్రకారంగా చేయడానికి సంసిద్ధులుగా అయ్యేవాళ్ళు క్రియలు కలిగినటువంటి వారు. ఈరోజు ఒక మాట, నెల తర్వాత ఇంకొక మాట, సంవత్సరం తర్వాత మరొకటి అనుకూలంగా మాట్లాడుకునే విధంగా బ్రతికే మనిషి దేవునికి అనుకూలుడు కాదు, దేవునికి ప్రతికూలమైన వాడు. మనకు అనుకూలంగా మనం మాట్లాడుకోవడం అనేది దేవునికి ప్రతికూలమైనటువంటి వారు అని అర్థం. మనం దేవునికి అనుకూలమైనగా మనం బ్రతికితే మనం అనుకూలంగా మనం మార్చుకోం దేవుని మాట ఏదైనా సరే. ఓకే, ఏమంటే మన పోరాటం, మన ఆరాటం, మన ఆలోచన, మన గురి, గమ్యం
ఇవన్నీ కూడా ఎలా ఎలా ఉండాలంటే పరలోకం చేరుకోవడానికి అన్నట్టుగా ఉండాలి. అలాంటి విశ్వాసంతో నింపబడి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా ఏదో సంపాదించుకోవాలి, వాడు ఇది ఇవ్వట్లేదు, వీడు ఇది ఇవ్వట్లేదు, వాడు నాకు మాట వింటలేదు, వాడు ఇది నాకు చేయట్లేదు, నా అవసరాలు తీరట్లేదు అని బాధపడుతూ, దేవుణ్ణి నిందిస్తూ, దేవుని పిల్లలను నిందిస్తూ, ఈ విధమైనటువంటి ఆరాటాలు పోరాటాలు మనం చేయకూడదు. అందుకే తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు అంటాడు, తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవం చేపట్టుము. నీ పోరాటం ఎలా ఉండాలి? విశ్వాస సంబంధమైనదిగా ఉండాలి. అప్పుడే నీకు నిత్య జీవం చేపట్టుకునే అవకాశం వచ్చింది. ఈ లోకంలో దేవుడి పేరు చెప్పుకుని, లేకపోతే దేవుని అడ్డం పెట్టుకుని నేను విశ్వాసం అని చెప్పుకుంటూ ఏమంటే కాలం వెలబుచ్చే విధంగా, కడుపు నింపుకునే విధంగా మనం ఉంటే ఆ నిత్య జీవాన్ని చేపట్టడానికి దేవుడు మనం చేరనివ్వడు, ఆ దరిదాపులను కూడా రానివ్వడు దేవుడు. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. ఆ మంచి పోరాటం ఎవరితో అయ్యా అంటే ఈ లోకంలో ఏమండి లోకాన్ని ఏలుతున్న దుష్టుడితో మనం పోరాటం చేయాలి. ప్రతి విధమైన చెడుని అసహించుకుంటూ, ప్రతి విధమైనటువంటి చెడుకు దూరంగా ఉంటూ, అన్యాయాన్ని అన్యాయంగా మాట్లాడుతూ, న్యాయాన్ని న్యాయంగా వ్యవహరిస్తూ, లోక మర్యాద చొప్పున మనం నడవకుండా, లోకానికి వేరుగా మనం ప్రత్యేకింపబడిన వారమని ఎరిగి, దైవ సంబంధమైనటువంటి నడిపింపుతో నడిపింపబడుతూ, విశ్వాసంతో నింపబడిన హృదయం కలిగిన వారంగా, జీవం కలిగిన దేవుడిని మన హృదయాలలో ప్రతిష్ఠించుకున్న వారంగా, అలా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడితే దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం చేసినటువంటి ఆ పరలోకాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు పరలోకం ఎవరు వెళ్ళరో కూడా దేవుడు చెప్పాడు కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అవిశ్వాసులు కూడా ఆ లిస్టులో ఉంటారు. పిరికివారు అవిశ్వాసులు అంటాడు. తర్వాత రెండవది అంటే అవిశ్వాసులుగా బ్రతికేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదు, ఆ నిత్య జీవాన్ని చేపట్టడు. విశ్వాసంతో నింపబడి ఈ భూమి మీద దేవుడు బ్రతకమన్నట్టుగా, దేవుడు పోరాటం చేయమన్నట్టుగా మనం క్రమమైన పద్ధతిలో ఒక మంచి క్రీస్తు సైనికుని వలె మనం పోరాటం చేస్తాము. అప్పుడే దేవుడు మన పక్షాన ఉండి మనకి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ విశ్వాసం అనేది మనలో ఎల్లప్పుడూ కూడా దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనందరికీ కూడా తెలిసిన మాట. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అంటాడు. ఒక ప్రార్థించే విషయంలో విశ్వాసం లేకపోవడాన్ని బట్టి ఒక మనిషి ప్రార్థనలో ఉండడు. ఏమంటే ఒక దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం కష్టపడాలి అన్న మనస్తత్వం ఎవరికి ఉండదంటే విశ్వాసం లేని వాడికి. ఒక ఇవ్వాలి దేవుని కోసం అన్న ఆలోచన ఎవరికి ఉండదు, విశ్వాసం లేని వాడికి. అంటే ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో జరుగుతున్నాయి. పేరుకే క్రైస్తవులని చెప్పుకుంటూ వీటన్నిటికీ దూరం అయిపోతూ ఉంటున్నారు. అందుకే ప్రభు రెండవ రాకడలో వచ్చేసరికి విశ్వాసం అనేది మనుషుల్లో లేకుండా పోతుంది అంటాడు. కాబట్టి మనల్ని మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో జాగ్రత్తగా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని తెలియపరచబడుతుంది. అంటే విశ్వాసానికి భ్రష్టత్వానికి రెండు కలిపి మాట్లాడుతున్నాడంటే, విశ్వాసం ఉంటే నీలో భ్రష్టుడు ఉండడు. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్టుగా విశ్వాసం లేని దృష్ట హృదయము మీ యందు ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు కదా. అంటే దుష్టుడు ఉంటే మనలో విశ్వాసం ఉండదు, విశ్వాసం మనలో ఉంటే దుష్టుడు ఉండవు. దుష్టుడు లేకపోతే మనలో ఎవరు ఉంటారు? ప్రభు ఉంటాడు. అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీలో దుష్టుడు ఉన్నాడా, ప్రభు ఉన్నాడా, మీలో విశ్వాసులుగా ఉన్నారా, అవిశ్వాసులుగా ఉన్నారా అని స్పష్టంగా లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటున్నాయి. అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇది ఒక భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం. విశ్వాసాన్ని గురించి ఒక భాగం, ఒక పార్ట్ అనమాట. ఇది అనేకమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఇదే మనల్ని పరలోకానికి చేరుస్తుంది. ఈ సంబంధమైన విశ్వాస సంబంధమైన పోరాటమే మనకి నిత్య జీవాన్ని చేపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చివరిగా
ఈ అంశానికి సంబంధించి ఈ మొదటి భాగంలో చివరికి ఒక మాటను చూసుకొని ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అంటున్నాడు. విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉంది. నేను బతకలేకపోతున్నాను, విశ్వాసిగా నేను ఉండలేకపోతున్నాను అని మనం నిరుత్సాహపడతాం. కానీ ఒక్కసారి దేవుడు అంటున్నాడు, ఇంత సాక్షి సమూహాన్ని మీరు మేఘం వల్ల మిమ్మల్ని ఆవరించి ఉంది. ఈ లేఖనాలు మనకి ఇచ్చింది అంటే పక్కన పెట్టేయడానికి కాదు, ఏముందో తెలుసుకుని వారి జీవితాలను మాదిరిగా పెట్టుకుని వారి సహనాన్ని, వారి భక్తిని, వారు చేసిన త్యాగాలను, ఆ తర్వాత వచ్చే ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ బహుమతులు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకుంటే దేనికైనా మనం సిద్ధపడడానికి వెనకంజ వేయము. అందుకే వారిని మీరు చూడండి ఒకసారి, మేఘం వల్ల మిమ్మల్ని ఆవరించి ఉన్నారు. అంత మాత్రమే కాదు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మీరు చూడండి. ఆయన విశ్వాసానికి సేనాధిపతి. అంటే మనం అందరం కూడా ఒక సైనికుల్లాగా ఉండాలి. ఆ సేనలో సైన్యాధిపతిగా దానిని కొనసాగించడానికి కూడా శక్తి ఇచ్చి ఆ ప్రభువు వైపు మన హృదయాలను మళ్ళించుకోవాలి. కింద అంటున్నాడు కదా, ఆ కింద ఏమంటున్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కురుపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎన్నో అవమానాలు ప్రభు జీవితం, ఏమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో హేళనలు, చివరకు మరణం. అయినా సరే ఆయన అంటే రాబోయే బహుమానం మీద దృష్టి ఉంచాడు కనుక వీటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టాడు. అందుకే మన జీవితంలో ఎదురవుతున్న ఈ కష్టాలను, శ్రమలను, ఇబ్బందులను, అవమానాలను మనం ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. దేవుడిని నిర్లక్ష్య పెట్టకూడదు, విశ్వాసాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు, భక్తిని నిర్లక్ష్యం చేసుకోకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. భక్తి విషయంలో ఈ అవమానాలను, కష్టాలను, ఈ శ్రమలను, ఇబ్బందులను, చివరకు మరణమైన దానిని మనం నిర్లక్ష్య పెట్టి అయినా పర్వాలేదు అన్నట్టుగా మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ భక్తిని మాత్రం, విశ్వాసాన్ని మాత్రం మనం మనలోంచి వేరు చేయడానికి ఇష్టపడకూడదు, మనలోంచి తీసివేసుకోవడానికి ఇష్టపడకూడదు. మనల్ని విశ్వాసులుగా చేయడానికి దేవుని అనాదికాల ప్రణాళిక ఏంటంటే ప్రభువునే మన అందరి కోసం బలిగా అర్పించాడు. మనలోకి విశ్వాసం రావాలని. ఈరోజు ఆ ప్రభువే మన కోసం ప్రాణం పెట్టకపోతే మనలో విశ్వాసం ఎక్కడిది చెప్పండి? ఆయన సమాధి చేయబడకపోతే విశ్వాసం ఎక్కడిది? ఆయన తిరిగి లేకపోతే విశ్వాసం ఎక్కడిది? అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన తిరిగి లేవకపోతే మా విశ్వాసము వ్యర్థమే అంటాడు. అంటే ఇన్ని యేసుక్రీస్తు ద్వారా మనల్ని విశ్వాసులుగా చేసుకోవడానికి ఇన్ని కార్యక్రమాలు దేవుడు మన కళ్ళ ఎదురు తీసుకుని వచ్చాడు. అంటే మన జీవితాల్లో ఈ విశ్వాసంలో పట్టుదల కలిగి అంతం వరకు దీన్ని చేపట్టడానికి గట్టిగా దీనిని పట్టుకుని దుష్ట హృదయం మనలోకి రానివ్వకుండా ఎడతెగక ఎలాగైతే ప్రార్థన చేయడం మనకు అలవాటో విశ్వాసంగా ఉండడం కూడా అలవాటు చేసుకుని దేవుని యందు ఎడతెగక నమ్మకం ఉంచేవారుగా ఉంటూ విశ్వాస వీరుల జాబితాలో మనము కూడా చేర్చబడి విశ్వాస సంబంధమైన మంచి పోరాడి ఆ నిత్య జీవం చేపట్టుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలైనా మీ కృపా కనికరాలను బట్టి ఈ దినం కూడా మీరు మాతో ఉండి మీ మాటలు మాకు బోధించారు దేవా. వినబడిన మీ మాటలు మా హృదయాలను ఫలింపు చేయండి, దృష్టిని ఎత్తిపోకుండా కాపాడండి. అలాగే తండ్రి, మరి యూట్యూబ్ ద్వారా వింటున్న మీ పిల్లల్లో కూడా నీరు కట్టి ఫలింపు చేసి వారి హృదయాలు కదిలింపబడి విశ్వాసానికి లోబడి విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా తండ్రి అంచెలంచెలుగా వృద్ధి చేసుకుంటూ విన్న మీ మాటలను బట్టి మీకోసం బ్రతకాలని ఆశ, ఆలోచన కలిగి మేమును ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.